దుర్గారావు గారు అడుగుతున్నారు శృంగవృక్ష నుండి. ప్రియమైన ప్రసన్నబాబు అన్నగారికి క్రీస్తు పేరిట వందనములు. మీరు నిర్వహిస్తున్న ప్రశ్న జవాబుల కార్యక్రమం ద్వారా బైబిల్లోని ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నయ్య, నాదొక చిన్న సందేహం. చాలా మంది ప్రార్థన ప్రారంభంలో లేదా ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి నీకు వందనములు అని అంటుంటారు. అయితే బైబిల్లో చూస్తే దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, మహిమలు, ఆరాధనలు చెల్లించడం గురించి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవునికి వందనములు చెప్పటం బైబిల్ ప్రకారం సరైనదేనా, లేక కృతజ్ఞతలు, స్తుతులు, మహిమలు అని చెప్పడం సరైనదా? వందనములు మరియు కృతజ్ఞతలు అనే పదాల మధ్య బైబిల్ పరంగా ఏమైనా తేడా ఉందా? ఈ విషయాన్ని లేఖనాల ఆధారాలతో కొంచెం వివరంగా తెలియజేయగలరు. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మనుషులుగా మనందరి యొక్క కర్తవ్యం. ఎందుకంటే మనమంతా బ్రతుకుతున్నది దేవుని వలన కనుక. మనం భూమి మీద ఏది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులం గనుక, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మనకి ఇది వ్రాయించాడు గనుక, ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఏమంటున్నారు ఆయన? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. తెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 కలిసి ఉన్న వచనాలను చదువుదాం. జంట వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా మీరు చెప్పటం యేసుక్రీస్తు వారి ద్వారా మీ విషయంలో దేవుని చిత్తం అంటున్నాడు. చూడండి, అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది ఆయనకి ఇష్టం. మనం ఏదైనా పని చేసాం అనుకోండి, ఆ పనిని గూర్చి 10 మందిని 10 సార్లు అడుగుతుంటాం, ఎలా ఉంది? వంట చేసిన వాళ్ళు తమ వంటను గూర్చి తినే వాళ్ళని పదే పదే ప్రశ్నిస్తుంటారు, ఎలా ఉందండి, ఎలా ఉందండి అని. బొమ్మ గీసిన వారు తమ బొమ్మలోని అందాన్ని ఎలా ఉంది అని పదే పదే పొరుగు వారిని, చూసేవారిని అడుగుతూ ఉంటారు. ఇలా ప్రతిదాని విషయమై ఎందుకు ఎదుటివారిని ప్రశ్నిస్తున్నారు అంటే, బాగుంది అనే ఒక జవాబు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నారు ఆయన అంటే, ఇన్ని ఆయన మన పట్ల చేస్తున్నప్పుడు మనం ఏ విషయాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లింపగలుగుతున్నాము కనుక చెల్లింపబద్దులము అంటున్నాడు. చూడండి, చదవండి మరలా మాట. ప్రతి విషయములోనూ కృతజ్ఞతలు, స్తుతులు. అంటే కృతజ్ఞత అన్నది మనం చూపించే ఒక రుణం లాంటిది. అంటే ఆయన మన పట్ల ఎన్నో మేలులు చేశారు గనుక దానికి మనం కృతజ్ఞత చూపించటం. ఎలా? ఆయనకి స్తుతులు చెల్లించటం. స్తుతులు అంటే స్తుతించటం అనగా మహిమపరచటం, ఆయన్ని కీర్తించటం అని అర్థం. అంటే ఆయన నుంచి పొందుతున్న మనం ఆయనను గురించి కీర్తించాలి. ఒక పండు తింటున్నప్పుడు ఏమని కీర్తించాలి? అబ్బా ఏంటండి, నిజంగా దేవుడు నిజంగా ఈ మామిడి పండులో ఎంత మంచి గొప్ప రుచిని, ఆరోగ్యాన్ని పెట్టాడు కదండి మన కోసం అని తినేటప్పుడు మనం ఆస్వాదిస్తూ తినటం, అలాగే ఆ రుచిని, అందులో దేవుడు చూపించిన ప్రేమను ఎదుటి వాళ్ళకి చెప్పటం, అది స్తుతించటం అంటే. ఏమండి, ఏదో దేవుడు స్తుతించడం అనగానే దేవానికి స్తుతి, దేవానికి స్తోత్రం, దేవానికి వందనం అనేది మాత్రమే కాదు. దేవునికి స్తుతులు ఎలా వస్తాయి? ఆయనట స్తుతుల మీద ఆసీనుడైన వాడు అని అంటారు. అంటే ఎందుకు మనం ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన మనం కీర్తించాలి అంటే, ఇన్ని ఆయన మన కోసం చేశాడు గనుక ఆ చేసిన వ్యక్తిని గూర్చి మనం 10 మందికి పరిచయం చేయటమే ఆయన్ని కీర్తించటం. ఏమండి, ఒక కుమారుడట, ఎదిగిన కుమారుడు తండ్రికి పేరు తెచ్చేవాడుగా ఎప్పుడవుతాడని సామెత మనకు తెలుసు. ఎదిగినప్పుడు కాదట. ఆ పుత్రుణ్ణి ప్రజలు అతన్ని పొగిడినప్పుడట పుత్రోత్సాహం తండ్రికి కలుగుతుందట. అంటే తండ్రికి సంతోషం ఎప్పుడంటే, నేను కన్న కుమారుణ్ణి 10 మంది పొగడాలి, అలా అన్నమాట. కనుక దేవుడు కూడా మనం ఆయనను పొగడాలి. ఎందుకంటే పొగడడానికి ఆయనకి అర్హత ఉందంటే, అవును, నిజంగా ఇన్నిటిని మన కోసం చేసి ఇచ్చిన ఆయనని అసలు పొగడ్తలు కూడా చాలా తక్కువ అండి. పొగడ్తలు అనేవి చాలా తక్కువ మనం చేసేది.
కనుక అది కూడా మనం చెయ్యకపోతే, ఆ పొగట్ట కూడా మనం దేవుణ్ణి స్తుతి రూపంలో, కృతజ్ఞత రూపంలో ఆయనను గురించి ప్రకటించకపోతే, యెహోవా యొక్క కీర్తిని ప్రకటించాలి. యెహోవా యొక్క గొప్పతనాన్ని, యెహోవా యొక్క ప్రభావాన్ని, మహిమను మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఆకాశమునటు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దేవుని యొక్క చేతి పనిని ప్రచురిస్తుంది. ఏమండి? ఇలా అన్ని కీర్తిస్తున్నాడు. కొండలు స్తుతిస్తున్నాయంట, ఏమండి? అలాగే సముద్రాలు స్తుతిస్తున్నాయంట, నదులు స్తుతిస్తున్నాయట, ఆకాశము స్తుతిస్తుందట. అంటే అది స్తుతించటం అంటే నోరు విప్పి గణపరచటం అని కాదు అక్కడ అర్థం. అంటే తనలో దేవుణ్ణి చూపించటం. ప్రకృతిలో ఏముంది? మనం అనుభవించే ప్రతి దానిలోనూ దేవుని యొక్క ప్రేమ మనకి కనబడుతుంది. ఆ ప్రేమనవి చూపిస్తూ ఉన్నాయి, ప్రకటిస్తూ ఉన్నాయి. అలాగే మనం తింటున్న మనం, అనుభవిస్తున్న మనం అది ప్రకటన చేయొద్దా? అలా ప్రకటన చేయటమే అని స్తుతించటం అని అర్థం. కనుక నాన్న, ఇక్కడ పరలోకమందున్న తండ్రికి వందనాలు చెల్లింపాలి అంటే ఖచ్చితంగా చెల్లింపబద్దులం అంటున్నాడు. అంటే చెల్లించి తీరాలి అని. ఎందుకంటే మనం ఏది ధనమిచ్చి కొనటం లేదు, అవునా? మనం ఏదైనా ధనం ఇచ్చామా ఆయనకి? ఏదైనా చెల్లించామా? ఏమీ చెల్లించలేదు, ఉచితంగా మనం పొందాం. మరి ఉచితంగా పొందిన దానికి మనం ఎంతగా ఆయనకి మనం స్తుతులు అర్పించాలి? ఏమండి? బైబిల్లో మరొక మాట కూడా మనం చూద్దాం. ఏమంటే ఒకసారి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 2వ వచనంలోని చివరి మాట. రెండవసారి వారు దేవదూతలందరూ ఏమంటున్నారట? ప్రభువును స్తుతించుడి అని చెబుతున్నారు. ప్రభువును స్తుతించుడి అని చెప్పి ఏమంటున్నారు వాళ్ళు? రక్షణ, చూడండి ఉందా మాట అక్కడ? రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయనకే చెల్లుతాయి. రక్షణ గాని మొదటి వచనంలో ఉందండి, రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును. మరి మనల్ని రక్షించినందుకు ఆయనకి చెల్లొద్దా? అది ఆ ప్రభావం ఆయనకి చెల్లొద్దా? ఆ ఘనత, ఆ కీర్తి ఆయనకి చెల్లొద్దా? ఏమండి? ఈరోజు దేనినైనా చేసిన వాళ్ళు తమ పేర్లు దాని మీద రాసుకుంటారు. ఏంటి? ఎవరైనా ఒక మా పెద్ద నిర్మాణాన్ని చేశారనుకోండి, ఆ నిర్మాణం దగ్గర వాళ్ళ పేరు రాసుకుంటారు. అంటే ఇది మేమే కట్టాము అని. తయారు చేసిన వాడు తన కంపెనీ బ్రాండ్ లోగో వాడు దాని మీద వేసుకుంటాడు. ఎలాంటి? ఒక ఆడి కార్ అనుకోండి, వాడు సింబల్ వేసుకుంటాడు. ఒక హండై కార్ అనుకోండి, వాడు తన సింబల్ వేసుకుంటాడు. అంటే ఇది మాది, మేము దీన్ని తయారు చేశాము. ఒక టెస్లా వాడు అనుకోండి, దాని బ్రాండ్ వేసుకుంటాడు. అంటే తన పేరు ప్రజలు కొనియాడాలి. అలాగే మరి ప్రకృతిలో ఉన్న ప్రతి దాని మీద ఎవరి బ్రాండ్ ఉంది? ఏమండి? ఎవరి లోగో ఉంది? అది బ్రాండ్గా కనిపించకపోయినా అది దేవుని వలన మాత్రమే కలిగింది. మనిషి ఎవ్వరూ తయారు చేయలేదు కదండి. మట్టిలోని రవ్వ అంతా ఎవరైనా మనిషి చేశాడా? చేయలేదు. పంచభూతాలు మనిషి ఏమైనా చేశాడా? చేయలేదు. వాటిలో నుంచి వాడు తయారు చేసుకున్నాడేమో కొన్ని, కానీ మూలకాలవే. నువ్వు కారు తయారు చేసుకోవాలన్నా, నువ్వు విమానం తయారు చేసుకోవాలన్నా, నువ్వు ఏ సౌకర్యాన్ని తయారు చేసుకోవాలన్నా దేవుడు చేసిన ఆ మూలకాల్లోంచే తీసుకోవాలి. కనుక దేవుడే వాటిని చేశాడు. మరి చేసిన ఆయనకు కీర్తొద్దా? గుర్తింపొద్దా? ఆయన చేశాడు అనే మరి ఒక కీర్తన ఆయనకొద్దా? కీర్తన అంటే ఏంటి? ఆయన కీర్తించటం, ఆయనకు గానం చేయటం. ఇక్కడ దేవదూతలు ఏమంటున్నాయండి? ప్రభువును స్తుతించుడి. ఇంకొక మాట చదువుతామండి. 149వ కీర్తన మొదటి వచనం. 149 కీర్తనలోని మొదటి వచనం ఏమంటున్నాడు అక్కడ? యెహోవాకు స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకునే దగ్గర అంటే మనం అలాంటి వాళ్ళందరూ కూడా కూడుకునేటప్పుడు ఏం చేయాలటండి? యెహోవాకు క్రొత్త కీర్తన. మళ్ళీ పాత కీర్తనలే కాదు, మన దగ్గర చర్చిలో ఎప్పుడు ఒకటే కీర్తన. ఏంటి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సంవత్సరాల తరబడి అవే పాత పాటలు పాడడం తప్పని కాదు నా ఉద్దేశం. ఏమండి, పాడడం తప్పని నేను అనటం లేదు, కానీ క్రొత్త కీర్తన లేదా? న్యూ సాంగ్స్ లేవా? దేవుని స్తుతించడానికి క్రొత్త పాటలు అనేవి లేవా? ఉన్నాయి. కనుక క్రొత్త కీర్తనతో ఆయన పాడాలట. అంటే ఆయన ఎప్పుడు ఏమి ఇష్టపడతాడు? ఒక క్రొత్తదనం, క్రొత్తగా ఆయన కీర్తించటం. ఏమండి, అదే అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అంటున్నాడు. అంటే పాటలోనూ ఆయనకు స్తుతి ఉందట. అవునా? మీ మాటల్లోనూ స్తుతి ఉందట. మరి మీరు పాటల్లోని మాటలోని ఏమైనా స్తుతి ఇవ్వగలుగుతున్నారా? ఎందుకండి? కీర్తన పాడండి అని మీతో అంటే ఇక్కడ పాట వేస్తారా? ఒక్కరు నోరు రాదండి. అదే అల్లరికి, ఇంట్లో గొడవకి నోరు ఎలా తెరుస్తారు ఒక్కొక్కరు? ఒక భార్య భర్త మీద నోరు ఎలా విరుచుకుపడుతుంది? ఒక భర్త నోరు ఎలా తెరిచి విరుచుకుపడతాడు భార్య మీద? ఏమండి, పిల్లల్ని అరవడానికి ఎంత గట్టిగా కేకలు వేస్తావు? 3 వీధుల అవతలకు వినబడుతుంటది నీ గొంతు. గొడవలకు నీ గొంతు వినబడుతుంటది, అల్లరికి నీ గొంతు వినబడుతుంటది. ఏమండి, పనికిరాని వాటి కోసం నీ గొంతును అంత గట్టిగా వినిపించే నీవు దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి నీ గొంతు ఎందుకు రాదు? ఈరోజు మనం చేస్తున్నామండి, ప్రతిష్టాత్మకమైన పాటలు చేస్తున్నాం. అందరిలాంటి పాటలు కావు కదా మనవి. మనం చేసే పాటలు ఆయన కీర్తించేవి, ఆయన ఘనతను చాటేవి. మరి అంత గొప్పగా చాటే వాటిని గురించి ఎంతమంది సహకరిస్తున్నారు? సహకరించిన వాళ్ళందరూ కూడా ఆ పాట వినే వాళ్ళందరితో కూడా పాటను పాడి వినిపించిన వాళ్ళతో సమానం. ఎందుకంటే నువ్వు ఎలాగా పాడో నోరు విప్పి, ఏమండి, నువ్వు ఎలాగా పాట పాడో నోరు విప్పి, కనీసం మేము ఖరీదు పెట్టి ఎంతో అందంగా దాన్ని తీర్చిదిద్ది మంచి, ఏమండి, వాయిద్యాల సమూహంతో వాటికి చక్కటి సంగీతాన్ని సమకూర్చి మంచి సింగర్స్తో దాన్ని గానం చేయించి ప్రజల మధ్యకి విడిచిపెడుతున్న ఆ పాటలు అంటే దానికి ఒకళ్ళు నువ్వు సహకరిస్తే, ఏమండి, నువ్వు పాడుతున్నట్టే. నీ పాట వినబడుతున్న ప్రతి చోట ఆ పాటలో నీ సహకారం ఉంది గనుక నువ్వు నోరు విప్పకపోయినా ఆ పాట వినబడే ప్రతి చోట నువ్వు పాడుతున్నట్టే, ఎందుకంటే నువ్వే చెబుతున్నావు. అలాగే ఒక మాట, ఒక ప్రసంగం, ఒక వాక్యం, ప్రతి చోట ఆ వాక్యాన్ని తయారు చేసిన వాళ్ళు. ఈరోజు షార్ట్స్ మెసేజ్ చేస్తున్నారు చాలామంది పిల్లలు కష్టపడి షార్ట్ మెసేజ్ చేసి ప్రతి చోట వినిపించడానికి. ఎందుకంటే అంతా సోషల్ మీడియా, ప్రపంచం అంతా కూడా మొబైల్లో ఉంది కనుక ప్రపంచం అంతా వినిపించడానికి ఆ సోషల్ మీడియాలో ఆ మాటలు వినిపిస్తున్నారు, దాన్ని షేర్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అంటే ఏంటి? నువ్వు వినిపిస్తున్నట్టే. అంటే దేవుని మాట అయినా పాట అయినా ప్రజల మధ్య వినిపించటంలో నీ వంతు సహకారం ఏమైనా ఉందా? ఉంటే నువ్వు కూడా మాతో పాటు కలిసి స్తుతిస్తున్నావు అని అర్థం, కీర్తిస్తున్నావు అని అర్థం. లేదంటే గుడికి రావడం, కూర్చోవడం, కనీసం గొంతు కూడా విప్పి దేవుని గురించి గట్టిగా గానం చేయలేని చేతకాని గొంతు మనది. దేవుని కోసం గట్టిగా అరిచి మాట్లాడలేని గొంతు మనది. ఎంతమంది తమ గొంతును దేవుని కొరకు కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు చెప్పండి? నిజానికి ఆ గొంతు ఇచ్చింది దేవుడు ఆయన కోసమే కదా. చిన్నప్పుడు నీ కడుపులో, నువ్వు అమ్మ కడుపులో నేను రూపుదిద్దుతున్నప్పుడే నీ స్వరపేటికని చేసి ఇచ్చాడే. ఎందుకు? ఆ స్వరం ఆయన కోసమే అని. కానీ ఆ స్వరాన్ని ఆయన కోసం వాడుతున్నారు, దేవుని దగ్గర స్వరాన్ని దొంగతనం చేశారండి. నిజంగా చాలామంది పాటలు పాడేవాళ్ళు, మంచి స్వరం కలిగిన వాళ్ళు కూడా తమ స్వరాన్ని దేవుని కొరకు ఉపయోగించకపోవడం చూసి బాధ కలుగుతుంటుందండి. మరికొంతమంది దాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు. పెద్ద పెద్ద సింగర్లు ఉన్నారు, పేరు ప్రఖ్యాత సాధించిన వాళ్ళు. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాటకి 5 లక్షలు 15 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి మన భారతదేశంలో. 15 lakhs ఒక పాటకి, 15 లక్షలే. ఇటు 5 నిమిషాలు పట్టుమని 5 నిమిషాలు లేని పాటకు ఇన్ని లక్షలా అంటే అవును, ఆ గొంతు ఖరీదు. అదేం వాళ్ళు తయారు చేసుకున్నారా? కాదే, దేవుడు తయారు చేసి పెట్టాడు ఆ స్వరపేటికను. మనం ఎవరి కోసం వాడాలి దాన్ని? దీనికి లెక్క చెప్పాలి వాళ్ళు. ఆయన గొంతును అమ్ముకుంటున్నావు నువ్వు, ఆయన గొంతును నువ్వు అమ్ముకుంటున్నావు. మరి ఆయన కోసం నువ్వు పాడావా? కొంతమంది సింగర్లు అయితే అండి దేవుని గురించిన పాట పాడమని అడిగితే మన ఆంధ్ర తెలుగు వాళ్ళు, నేను క్రీస్తు పాటలు పాడనండి, నేను క్రైస్తవుల పాటలు పాడనని నిరభ్యంతరంగా చెప్పేశారండి కొంతమంది. తెలుసా మీకు? ఏ అంటే అందులో మంచి లేదా? నీ స్వరంతో అది పాడకూడదా? పాడరాని బూతులు అవి? అంటే ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారో మీరు ఆలోచించండి.
దేవుడు స్వరం ఇచ్చి కూడా ఆ స్వరాన్ని ఇండస్ట్రీలో అరిగిపోయినట్టు వాడారండి. దాంతో కోట్ల రూపాయలు సాధించారు, చివరికి చచ్చారు. ఇప్పుడు లేరు వాళ్ళు అలాగన్నోళ్ళు. క్రైస్తవ పాటలు పాడడానికే ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారండి. నీ గొంతు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దేవుడు పెట్టాడు ఆ స్వరాన్ని. ఆ స్వరాన్ని కనీసం దేవుడికి అద్దెకి కూడా ఇవ్వలేకపోయావు నువ్వు. కొనుక్కుంటామండి, పోనీ మీ స్వరానికి ఒక పాటకి మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటామండి, ఇవ్వండి అంటే, నేను పాడను క్రైస్తవుల పాటలు అన్నవాళ్ళు ఏమనాలి? లెక్క చెప్పుకోవాలి వాళ్ళు. దేనికి? దేవునికి లెక్క చెప్పుకోవాలి. దేవుని పిల్లలారా, కనుక దేవుని స్తుతించాల్సిన అవసరత మన మీద ఉంది. అది చెయ్యాలి. అది పాటైనా మాటైనా. ముఖ్యంగా మాటలైతే జనాలు ఎవరు వినరు కదండి, పాటలే ఎక్కువ ఇష్టపడతారు. నిజమండి. రేపొద్దున సమాజానికి ఏం చెప్పాలన్నా పాట ద్వారానే సులువుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే తక్కువ సమయం, వినడానికి సంతృప్తికరంగా ఉంటుంది, అందరినీ ఆకర్షిస్తున్నట్టుగా ఉంటుంది. ఏమండి? సో అందరికీ అనుకూలంగా ఒక పాట మారుతుంది. ఎందుకంటే గంట ప్రసంగం ఎవరండి వింటారు? 2 నిమిషాలు షార్ట్ వినడమే కష్టం. ఏమండి? షార్ట్స్ అనగానే 1 minute 2 minute షార్ట్స్ వస్తున్నాయి. దానినే వినడానికి ఈరోజు మనుషులు వాళ్ళకి తీరిక లేదు. పనికిరాని వాటి కోసం గంటలు గంటలు మొబైల్ పట్టుకొని స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కోసం ఆ మొబైల్ని, అందులో ఉన్న మంచిని, అది ఎలాగా మంచి దొరికేది 1%, 99%లో ఒకే 1% మంచి ఉంటుంది. ఆ మంచిని కూడా ఎంతమంది వింటున్నారు? ఎక్కువ మంది త్రోసిపుచ్చేవాళ్ళే. కనుక వీటన్నిటికీ లెక్క. నిజానికి నువ్వు దీన్ని దేవుని కొరకు వాడి, దేవుని కొరకు స్తుతించి ఆయనకు మహిమను చేకూర్చేవాడిగా నువ్వు ఉండాలి. ఇంకో మాట చదువుదామండి, కీర్తనల గ్రంథంలోనే. కీర్తనల గ్రంథం 106:1. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 1వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అంటున్నాడు. చూడండి. కనుక రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును అని దేవదూతలు అంత గొప్పగా శబ్దంతో చెప్పాయి. అంటే ఏంటనమాట? దేవుని స్తుతించొద్దా? స్తుతించకపోతే ఎలాగరా చెప్పండి? కనుక కృతజ్ఞతలు, స్తుతులు, మహిమలు చెప్పడం సరి అయినదంటే 100% సరి అయినదే. కృతజ్ఞత అంటే నువ్వు దేవుడు నీ పట్ల చేసిన దానికి ఆయన మాటతో చెప్పేది, నోటితో. ఏమండి? నువ్వేం డబ్బులు ఇస్తున్నావా? ఖరీదు కడుతున్నావా? దానికి కృతజ్ఞత కూడా చెప్పలేవా? అది కూడా కష్టమే. కానీ అది కూడా భారంగా ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఈరోజు దేవుని చేత ఎన్నో మేలులు అనుభవిస్తూ కనీసం దేవునికి ఒక కృతజ్ఞత చెప్పలేని వాళ్ళు ఉన్నారు, కోట్ల మంది. పళ్ళు తిన్నా, ఏమంటే రుచికరమైన ఆహారం తిన్నా, మంచి వాతావరణాన్ని అనుభవించినా, ఏమండి సుఖాలను అనుభవిస్తున్నా, ఇవన్నీ దేవుని వల్ల కలిగాయి అని ఎవరండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఉన్నారు? దేవుని బలహీనత ఏంటో చెప్పమంటారా? అది దేవుని బలహీనత అని అంటున్నాను. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది దేవునికి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పాడా లేడా అనేది చూస్తాడు ఆయన. ఇది ఆయన మనసు. బైబిల్ అంటే బైబిల్లో దేవుని మనసు రాయబడింది. ఆ మనసు ఏం చెప్పాడు అంటే, అరే నాన్న, నాకు నువ్వు కృతజ్ఞతలు చెప్పడం ఇష్టమయ్యా అని చెప్పాడు ఆయన. అందుకే ఇంత దశలోనిక పత్రికలో మనం చదువుకున్న ప్రతిదానిలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులం అంటున్నాడు. అంటే మీరు బద్ధత అంటే ఏంటి? ఒక వడంబడిక చేసుకున్నారు, ఒక ప్రమాణం చేసిన వారితో సమానం. మీరు మాటిచ్చిన వారు. దేనికి? మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులు. ఒక భార్య ఒక పురుషునితో తాళి కట్టించుకుందంటే తన జీవితాన్ని అతనితో గడపడానికి ఇద్దరూ కూడా వివాహ బంధం చేత బద్దులయ్యారంటారు. అంటే ఇద్దరూ కూడా ఒకరికొకరు ముడిపడింది, ఒకరికొకరు బద్ధత కలిగింది. ఇద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఇష్టంతో, ప్రేమతో తమ కార్యక్రమాలను, కుటుంబ సంబంధమైన కార్యక్రమాలను వాళ్ళు జరిపించాల్సిన బాధ్యత అంటారు దాన్ని. మరి ఇప్పుడు దేవుని నుంచి సకలము అనుభవిస్తున్న మనం దేవునికి ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, కృతజ్ఞతలు చెబుతున్నామా అంటే లేదు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మీరు ఏది చేసినా, మీరు ఏ క్రియ చేసినా, ఏ కార్యక్రమం మీరు చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో ఏం చేయాలి?
కృతజ్ఞతలు చెప్పాలి అంటాడు చూడండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడు అంటాడు. ఎవర్ అంటే మీరు చచ్చినంత వరకు. ఆ మాట్లాడతాం అదేనండి. తండ్రి అయిన దేవునికి క్రీస్తు కుమారుడైన క్రీస్తు ద్వారా ఏం చెల్లించాలి? మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు ఎల్లప్పుడూ. ఇందాక బద్దులు అన్నాడు, ఇప్పుడైతే ఎప్పుడు అన్నాడు. కనుక తప్పనిసరిగా మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. మర్చిపోకండి, ఇది దేవునికి ఇష్టమైనది. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం అనేది ఆయన ఇష్టం. మీరు ఇది చేయకపోతే ఆయన ఇష్టాన్ని మీరు తెలుసుకోలేకపోయారని అర్థం. ఇంకా మీ ఇష్టాలు ఏవి నెరవేరవు. ఓకే.